నమస్తే 3RR న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. జగన్ ఫ్యామిలీపై షర్మిల విషం కక్కుతున్నారు. వైఎస్ఆర్సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ ధ్వజం. పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజుపై విరుచుకుపడ్డ జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజీనామా చేసిన వాళ్లే మా వాలంటీర్లు. దువ్వాడ శ్రీనివాస్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీపై షర్మిల విషం కక్కుతున్నారని వైఎస్ఆర్సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వం స్వభావం మీకు తెలియదా? వైఎస్ జగన్ ఎవరి చేతిలోనో రిమోట్ కంట్రోల్ గా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. బుధవారం వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడితే భారతి గారి పేరు తీసుకువస్తున్నారు. సందర్భం లేకుండా ఆమె పేరు తీసుకురావడం అభ్యంతరకరమన్నారు. భారతి వేకోజామునే ఫోన్ చేశారని మీకు ఎవరు చెప్పారో సునీత సమాధానం చెప్పాలని నిలదీశారు. కట్టుకథలు అల్లుకుంటూ మాట్లాడుతున్నారు. భారతిపై దుమ్మెత్తిపోయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి ఎంతో మందిని సర్వనాశనం చేసి చాప చుట్టేశారు. కారణం లేకుండా పార్టీని క్లోజ్ చేసుకువచ్చారు. చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మ అని విమర్శించారు. ఆయన జేబు బొమ్మలాగా షర్మిల సునీతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వ్యక్తిగతమైన ఎజెండాతో షర్మిల మాట్లాడుతున్నారు. అసలు మీ ఎజెండా ఏంటో చెప్పండి అని ప్రశ్నించారు. చంద్రబాబు జేబు మనుషుల్లాగా షర్మిల సునీత ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే షర్మిల మాట్లాడుతూ ఏమంటోంది? కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని నిలబెట్టాడు కనుకనే తాను ఇన్ని మాటలు మాట్లాడుతున్నానని చెప్తోంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు, అవినాష్ రెడ్డిని ఉపసంహరించుకోండి అని చెప్తోంది. అంటే రాజకీయాల్లోకి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మీరు వచ్చింది కేవలం మీ పర్సనల్ ఎజెండాతో వచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం అనేది లేదు, బీజేపీని వ్యతిరేకించడం అనేది లేదు, లేకపోతే మరి ఏ రాజకీయమూ లేదు, అసలు రాజకీయ ఉద్దేశము లేదు, ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం అంతకంటే ఆమెకు లేదు. కేవలం అవినాష్ రెడ్డిని మంచిగా చూస్తున్నందుకు జగన్ మీద ద్వేషం, జగన్ గారి మీద ఒక పగ. ఇంతకు మించి మీకు ఇంకొక ఎజెండా లేదని మీరే చెప్తున్నారు. మీ మాటలు చూస్తుంటేనే ఒక వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతోటి ఒక రాజకీయ పార్టీకి నాయకత్వం వహించడం అంటే ఇంతకంటే దిక్కుమాలినటువంటి పరిస్థితి ఏ పార్టీకైనా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ అత్యంత దీనావస్థలో ఉండి చివరికి ఎవరెవరి పర్సనల్ ఎజెండాలను, ఎవరెవరి పగలు ద్వేషాలను తీర్చడానికి వేదికగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజున రాష్ట్రంలో ఉపయోగపడుతోంది. ఎజెండా ఏంటి? ఆవిడ ఎజెండా ఏంటి? స్పష్టం చేయండి. మీరు మీ ఎజెండా ఏంటో చాలా క్లియర్ గా ఉంది. నిన్ననే మీ ఆడియో ఒకటి బయటకు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ మీరు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇవ్వనటువంటి కొంతమంది ఎమ్మెల్యేలని, కొంతమంది నాయకుల్ని, అట్లాగే పాడేరులో ఒక నాయకుడిని తీసుకొచ్చి మీరు సీట్ ఇస్తానని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకువెళ్లారు. సరే, ఏ కారణం చేతనో వేరే అతనికి టికెట్ ఇస్తున్నందుకు ఇతనితో ఫోన్ చేసి మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ వస్తుందని అనుకున్నాం, మీరు రెబల్ గా పోటీ చేస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదు అనేటటువంటిది వార్నింగ్లు ఇస్తున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును చీల్చడమే షర్మిల ఎజెండా అనేది ఆమె చాలా స్పష్టంగా సూటిగా చెప్తూ ఉన్నారు. ఆమె మాటలు గాని చేతలు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుకు గండి కొట్టడమే అనేటటువంటిది ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుకు గండి కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆ ఉత్సాహం ఎవరికి ఉంది? ఆ టార్గెట్ ఎవరిది? అసలు చంద్రబాబుది. ఆ టార్గెట్ కోసమే బీజేపీని కలుపుకున్నాడు, జనసేనను కలుపుకున్నాడు. ఉత్తరాంధ్ర జిల్లాలో ల్యాండ్ మాఫియా కింగ్ గా వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి మారిపోయారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైవి సుబ్బారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మెయిన్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్రను టార్గెట్ చేశారన్నారు. ఈ ప్రాంతంలో ఖరీదైన విలువైన ప్రభుత్వ భూములు అన్ని చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తిలో ఎమ్మెల్యే అదీప్ రాజ్ కబ్జాలకు, అవినీతికి కేరాఫ్ గా మారారని నిప్పులు చెరిగారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గ్రహించి వైఎస్ఆర్ పార్టీ ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థి పంచకల్ల రమేష్ బాబు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్కడున్న నువ్వే ఆ చిన్న బిడ్డ కోసం భుజాల మీద ఎత్తుకున్న ఆ బిడ్డ భవిష్యత్తు కోసం, ఇక్కడున్న మా ఆడపడుచుల భవిష్యత్తు కోసం
మొత్తం ఒక సముద్ర తరంగంలా తెరలుగా ఒక సునామీ వేవ్ లాగా ఉన్న యువతరం కోసం, మార్పు కోసం జనసేన పెట్టాం. భవిష్యత్తు ఎట్లా ఉంది? ఈ రోజున నలిగిపోతున్నాం. ఒక్క ఛాన్స్ అని జగన్ అడిగాడు. ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు మీరు, ఇంక చాలు. ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు చాలు జగన్కి. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చెప్పాడు? నేను 2019 ఎన్నికల్లో ఏం చెప్పా? ఈ కొండ మాది, ఈ గుట్ట మాది, కనిపించే ప్రతి స్థలం మాది అని నేను మీ అందరి చెవుల్లో ఇల్లు కట్టుకొని మరి చెప్పా. ఆ రోజు నేను సరదాగా అనుకున్నారు, నా మాట నమ్మలా. ఈరోజు హెలికాప్టర్ మొత్తం తిరుగుతా ఉంటే అంతా ఒకటే చెప్తా ఉన్నారు, మొత్తం ఉత్తరాంధ్ర భూములన్నీ, పెందుర్తి భూములన్నీ, అన్ని భూములు కూడా మొత్తం వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, అందరూ నాయకులందరూ దీనిని మొత్తం కబ్జాలో పెట్టి వేలాది ఎకరాలు. ఒక తాడి గ్రామాన్ని మరల్చడానికేమో ఎకరాలు లేవు. ఇక్కడ పుట్టారు, ఇక్కడ పెరిగారు, ఇక్కడ కన్నీళ్లు, కష్టాలు. ఇక్కడ వారికి భూమి లేదు, ఇక్కడ వారికి భూమి లేదు. దశాబ్దాలుగా, తరాలుగా పుట్టి పెరుగుతున్న వాళ్ళకి ఇక్కడ భూమి లేదు, స్థలం లేదు, ఎకరాలు లేవు. కానీ మన మీద అధికారం చెలాయించి వీళ్ళకి భూములన్నీ ధారదత్తం చేస్తా ఉంటే మీరందరూ ఏం చేస్తారు? చేతులు కట్టుకొని కూర్చుంటారా? చేతులు కట్టుకొని కూర్చుంటారా? మనకి బాధ్యత లేదా? బాధ్యత ఉందా లేదా మనకి? వైసీపీ ప్రభుత్వం 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లతో ఉంది. వైసీపీ ప్రభుత్వం 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లు. ఏ మూలకెళ్ళు ఇదే మాట. అన్న మా ఆస్తులు దోచేశారన్నా, జనవాణి కార్యక్రమంకి వెళ్తే మా పంచగ్రామాల సమస్య కుదరదు కానీ, ఇన్ని వేల మంది పనున్న పంచగ్రామాలకి కుదరదు కానీ, సింహాద్రి అప్పన్న భూముల మట్టుకు ప్రైవేట్ వ్యక్తులకి దానదత్తం చేస్తారు. ఎవరో మాట్లాడతారు ఇది? ఒక్క పంచకల రమేష్ గారు మాట్లాడలేరు, ఇది సీఎం రమేష్ గారు మాట్లాడలేరు. మీరు రోడ్ల మీదకొచ్చి చొక్కా పట్టుకొని నిలదీయకపోతే, మార్పు కోసం మీరు ముందుండి నడిపించకపోతే, ఎరుపు జెండాలు ఎన్ని తువ్వాళ్ళు ఎన్ని ఇసిరేసినా ప్రయోజనం లేదు. నిలబడాలి, పోరాటం చెయ్యాలి. వయసుండి ప్రపంచం మన ప్రయోజనం ఏముంది? నేను కూడా అందరిలాగే చేతులు ముడిచి ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏముంది? నేను డబ్బులు కోట్లు సంపాదించుకొని ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏముంది? నిలబడాలి, ధైర్యంగా కూర్చోవాలి, అన్యాయం మీద తిరగబడాలి. మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు జగన్, అతనికి ఓటేస్తారా మీరు? ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేదు, మీరు ఓటేస్తారా మీరు? ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు, ఓటేస్తారా మీరు? మరి ఏం చేద్దాం? మార్చుదాం, ఈ ప్రభుత్వాన్ని మారుద్దాం, జగన్ని గద్దె దించుదాం, మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. మీ భవిష్యత్తుని, బంగారు భవిష్యత్తుకి బాట వేద్దాం. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి జనసేన బీజేపీ నాయకులతో బీజేపీ కార్యాలయం ముందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ గిరిజనుల గోడుని ఎన్నడూ పట్టించుకోలేని వైఖరి వైసీపీ ప్రభుత్వానిదని, వైసీపీ అధికారంలోకి వచ్చిన 2019 నాటికి నేరాల సంఖ్య 11,929గా ఉండగా దాని అధికార దుర్వినియోగం కారణంగా 2022 నాటికి ఐపీసీ నేరాల సంఖ్య 1,58,547కు పెరిగిందని అన్నారు. 2022లో రాష్ట్రంలో 6 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు ఉన్న 22 మంది చిన్నారులు హత్యకు గురయ్యారు. రాష్ట్రంలో 948 మంది పెద్దలు కూడా హత్యకు గురయ్యారు. వైసీపీ దుష్పరిపాలన వల్ల ప్రతిరోజు సగటున దాదాపు 3 హత్యలు జరుగుతున్నాయని ఆమె దుయ్యబట్టారు. మహిళలపై అంతులేని అత్యాచారాలు, వీటినన్నిటిపైన జగన్మోహన్ రెడ్డిపై ఛార్జ్షీట్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పాడేరు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేపడుతున్నాం. మా తమ్ముడు కిల్లు రమేష్ నాయుడు తమ్ముడు తన ఉద్యోగాన్ని కూడా విడిచి రాజకీయ రంగప్రవేశం చేసి మేమిద్దరం కూడా
పాడేరు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ గెలిపించడానికి ఇద్దరం కలిసికట్టుగా ప్రచారం చేస్తాం. ఆ ప్రచారంలో భాగంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మా గిరిజనులకు ఇచ్చేటటువంటి మేనిఫెస్టో ఉందో దాంట్లో ప్రధానంగా జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తానని చెప్పి కదిలిరా సభలోనే మాటిచ్చారు. ఆ మాటని ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. మా ప్రజలందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు జీవో నెంబర్ 3 మన ప్రాణవాయువు లాంటిది. ఆ రోజు జీవో నెంబర్ 3 ఇచ్చింది కూడా మన చంద్రబాబు నాయుడు గారి. నందమూరి తారక రామారావు గారు 1986లో 10th క్లాస్ చదివిన ఫెయిల్ అయిన విద్యార్థులకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది మరలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ జీవో నెంబర్ 3 ఏదైతే సుప్రీంకోర్టులో కొట్టేస్తే కనీసం దాని మీద చీమ కుట్టినట్టు కూడా స్పందించకపోవడం గిరిజనులంతా గమనిస్తున్నారు. ఆ జీవో నెంబర్ 3 కోసం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటకు మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. అలాగే 50 సంవత్సరాల పెన్షన్కే చంద్రబాబు నాయుడు గారు గతంలోనే 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా 50 సంవత్సరాలకే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఈరోజు మేనిఫెస్టోలో పెట్టారు. ఇదే జగన్మోహన్ రెడ్డి 65 సంవత్సరాలకి పెన్షన్ పెట్టి చాలా ఇబ్బందులు పెట్టాడు. సి బెల్గల్ మండలంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ కమిటీ మెంబర్ సంధ్యా విక్రమ్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల పరిపాలన, తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన పాలన ప్రజలందరూ గుర్తు చేసుకోవాలన్నారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో వేలాది 108, 104 వాహనాలను అందించి ప్రజల పక్షాన నిలిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కరోనా సమయంలో ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేస్తాయన్నారు. నాడు నేడు ద్వారా స్కూల్, హాస్పిటల్ రూపురేఖలు మార్చారని, అలాగే విద్యార్థుల కోసం జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన ద్వారా పేద పిల్లలకు ఉన్నత చదువులకు తోడ్పాటు ఉపయోగపడుతుందని తెలిపారు. గత 5 సంవత్సరాలలో 1,40,000 సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేశారని తెలిపారు. మరోసారి ప్రజలు మంచి చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. మన కొడమూరు నియోజకవర్గంలో హర్షవర్ధన్ రెడ్డి సారథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ కుమార్ని అఖండమైన మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుక ఇద్దామని మీడియా సమావేశం ద్వారా ప్రజలను కోరారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మఒడైతేనేమి, నాడు నేడైతేనేమి, చేయూతనైతేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి అన్ని రకాల పథకాలతో ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఈరోజు చూస్తున్నాం, స్కూళ్ళు నాడు నేడు కింద స్కూళ్ళు మారిన పరిస్థితులు, డిజిటలైజేషన్ చదువులు ఈరోజు వచ్చిన పరిస్థితులు. ఇంగ్లీష్ మీడియం మనం చూస్తే నేడు ప్రభుత్వాలలో కనీసం అంటూ ఇంగ్లీష్ మీడియం ఆలోచించే పరిస్థితులు కూడా ప్రభుత్వాలు లేని పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ఆ పిల్లలు ఐక్యరాజ్య సమితిలో, అమెరికా ఐక్యరాజ్య సమితిలో పోయి మన ఆంధ్రప్రదేశ్ తరపున మాట్లాడిన పరిస్థితులు, ఇలాంటి మార్పు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ మళ్ళొక్కసారి గమనించాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా విన్నవించుకుంటున్నాం. ఆ ప్రభుత్వాలు జన్మభూమి కమిటీలతో మోసం చేసి, నీరు చెట్టు కింద డబ్బులు దండుకొని అన్ని రకాలుగా ఒక పెన్షన్ ఇవ్వాలన్నా, ఒక సంక్షేమ పథకం ఇవ్వాలన్నా జన్మభూమి కమిటీల ద్వారా వాళ్ళు సిఫార్సు చేస్తున్న పథకాలు వచ్చిన పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1,45,000 సచివాలయ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇచ్చి, సచివాలయ కేంద్రాలు ఒక వ్యవస్థను స్థాపించి ఒక్కొక్క 50 ఇంట్లకు వాలంటీర్లను పెట్టి సంక్షేమ పథకాలు నేరుగా వాళ్లకు ఎలాంటి అవినీతి లేకుండా చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళొక్కసారి జనాలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కోడుమూరు నియోజకవర్గ ప్రజలు ఇంకా గట్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనమంతా ఈరోజు మ్యానుఫ్యాక్చర్లో మనమంతా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మ్యానుఫ్యాక్చర్ను ఖురాన్గా, ఒక బైబుల్గా, ఒక భగవద్గీతగా అభివర్ణించుకొని అన్ని రకాలుగా నవరత్నాలు చెప్పింది, అన్ని రకాలుగా నవరత్నాల హామీలను నెరవేరుస్తూ విద్యా దీవెన, వసతి దీవెన, చేయూత, ఆసరా, అమ్మఒడి అన్ని రకాలుగా పథకాలు మేనిఫెస్టో పెట్టిన పథకాలు కూడా ఈరోజు సుమారుగా కొన్ని లక్షల ఇళ్లు పేదవాళ్ళకి ఇచ్చిన పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నాయి. కాబట్టి చెప్పినట్టు చేసిన మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారిది, చెప్పినట్టు అవన్నీ నెరవేర్చిన విధానం జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు మనమంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు 2014లో అధికారం వచ్చిన తర్వాత మేనిఫెస్టో ప్రవేశపెట్టి
తుంగలోకి దొక్కి రుణమాఫీ మోసం చేయడమే, నిరుద్యోగ వృత్తి మోసం చేయడం. తెలుగుదేశం జనసేన బీజేపీ మేనిఫెస్టో ఒక బూటకమని, సాధ్యం కాని హామీలను పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఆరోపించారు. 2014లో కూడా అబద్ధపు మేనిఫెస్టో కావడంతో ఘోరంగా ఓడిపోయారని, ఈసారి కూడా ప్రజలు బుద్ధి చెబుతారని విమర్శించారు. 52వ వార్డులో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ఆధ్వర్యంలో ఓల్డ్ ఖరాసాలో ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, చంద్రబాబు యువతకు తప్పుదోవ పట్టిస్తున్నారని, 2014లో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో ప్రజలకు తెలుసునన్నారు. అబద్దాలు చెప్పడం బాబుకు అలవాటే అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో జనాకర్షణ ఉన్నవని, ఇవి ప్రజలకు మేలు కలిగించేవని వివరించారు. 2019లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం ఈసారి మరింత మేలు చేకూర్చే విధంగా పథకాలు రూపొందించిందని అన్నారు. ఏదైతే 52వ వార్డులో జియాన్ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ప్రచారం చేస్తున్నాం. మరి ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో తీసుకెళ్ళి మేము ప్రజలకి చెప్పే ప్రయత్నంలో ప్రజలు ఒకటే చెప్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ పథకం పెట్టినా, లేకపోతే 6 పెట్టినా, 7 పెట్టినా, 10 పెట్టినా, ఎన్ని పెట్టినా కూడా 100% ప్రజలకు అందే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. మరి మేము టీడీపీ కూడా రిలీజ్ చేసింది కదా మేనిఫెస్టో, ఏంటమ్మా మీరు చూసారంటే ఈరోజు ఆ మేనిఫెస్టో అన్నది మాకు తెలియదు. మేనిఫెస్టో చూడవలసిన అవసరం లేదు, చూసినా కూడా ఉపయోగం లేదు. 2014లో మేము చూసాం, ఒకరు 3 ఫోటోలు వేసి అటు మోడీ గారి ఫోటో కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకొని 600 అంశాల మీద ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన తర్వాత కూడా ఒక్క అంశం కూడా 14 నుంచి 19 వరకు కూడా ఒక్కటి కూడా ఈరోజు ఆయన నెరవేర్చలేని పరిస్థితి. ఈరోజు ఆయన 6,000 ఇవ్వనివ్వండి, అంతకంటే ఎక్కువ ఇవ్వనండి, జనాలు మేము నమ్మే పరిస్థితి లేదు. మేము చూడవలసిన అవసరం కూడా లేదు ఆ మేనిఫెస్టో. ఎందుకంటే అవన్నీ పోవడం ఈరోజు ఒక వియత్నం అయిపోతుంది, ఒక శ్రీలంక అయిపోతుంది. ఈ పథకాలన్నీ ఇవ్వడం వలన ప్రజలందరూ సోమరిపోతులు అయిపోతున్నారు. ఈ విధంగా మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన మేనిఫెస్టో, కొత్త మేనిఫెస్టో, దానికి 6 ఆర్థిక భారం మన రాష్ట్రం మీద పడబోతుంది. ఏదైతే టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో, దీన్ని ఏ విధంగా మనం నమ్ముతాం? అటువంటి వ్యక్తులు మేము నమ్మమని చెప్పి ప్రజలు డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. ఈ మేనిఫెస్టో విషయంలో మటుకు పరిస్థితులు ప్రజలు నమ్మే పరిస్థితి. ముఖ్యంగా యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చంద్రబాబు అంటున్నారు. దానికి గతంలో కూడా చంద్రబాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ప్రచారం చేశారు. ఆ మేనిఫెస్టో కూడా మీరు చూస్తే మీకు తప్పకుండా ఏదో బాబు వస్తే జాబ్ గ్యారంటీ అని చెప్పి ప్రచారం చేశారు. మరి ఎక్కడైంది? ఇప్పుడు ఇదే వ్యక్తి ఒక్క ఉద్యోగం అని వేశారా అని అడుగుతున్నారు. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. 2 లక్షల మంది వాలంటీర్లని నియమించి 1,60,000 మందిని సచివాలయం సిబ్బందిని నియమించి ఈరోజు తప్పుడు పని చేస్తున్నారని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఒక వ్యాఖ్య ఆయన ఒక మాట మాట్లాడడం జరిగింది. మరి ఉద్యోగాలు కావాలి. ఈరోజు రిజైన్ చేయని వాళ్ళు మనకు పనిచేయరని అర్థం. ఇప్పటి వరకు రాజీనామా చేయని వాలంటీర్లు తక్షణమే రాజీనామా చేయాలి. ఈ 10 రోజులు ప్రచారాన్ని ఉధృతం చేయాలి అని అల్టిమేటం ఇచ్చారు. రాజీనామా చేయలేదని ఏ వాలంటీర్ దగ్గర నుంచి రిపోర్ట్ వస్తే ఆ వాలంటీర్ 5వ తారీఖు నుంచి ఉండడు. అప్పుడు మీరు చెప్పినా మేము వినము. అయితే ఎవరైతే రాజీనామా చేసి కండువా వేసుకొని నేను చెప్పిన పద్ధతుల్లో తిరుగుతున్నారో ఆ వాలంటీర్ ఖచ్చితంగా జూన్ 5వ తారీఖు నుంచి కొనసాగుతాడు. ఆ వాలంటీర్ జూన్ 5వ తారీఖు నుంచి కొనసాగుతాడు. ఇది క్లారిటీ. ఇంకెవరైనా కానీ రాజీనామా చేయలేదంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం. కండువా వేసుకోలేదు అంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం. ఇది నేను క్లారిటీగా మా రిపోర్ట్స్ మాకున్నాయి, మీ రిపోర్ట్స్ మాకు తెలుస్తాయి. కాబట్టి అది ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళ మీద మేము కనీసం దృష్టి పెట్టే ప్రసక్తే లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదొకటి మెయింటైన్ చేయాలి ఇమీడియట్ గా. ఈ రోజుకే ఇంకా బ్యాలెన్స్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజే రాజీనామా చేయండి. లేదా రేపు 3వ తారీఖు నాటికి ఇంకా ఏ వాలంటీర్ అయినా కానీ రాజీనామా చేయలేదని మాకు తెలిస్తే మాకు అక్కర్లేదు వాలంటీర్, వాళ్ళతో పని కూడా లేదు. ఇంకొకటి వస్తాడు, అదే ప్లేస్ లో మరొకటి వస్తాడు, పెట్టుకోండి. ఈ 10 రోజులు పని చేయమనండి. ఈ 10 రోజులు ఎవరైతే పని చేస్తాడో అతనే మన వాలంటీర్, అతనికే పెడతాం.
ఇది మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరు ప్రతి గడపకు కూడా వెళ్ళి ప్రచారాన్ని ఉధృతం చేయాలని కోరుతున్నాను. అయిపోయింది, మన తిరుగులు అన్నీ అయిపోయినాయి. ఇక్కడి నుంచి మీరు ఎక్కడ ప్రచారంలో కూడా తగ్గకూడదని తెలియజేస్తున్నాను. పోలింగ్ నాడు కూడా మళ్ళీ మనం సమావేశం ఇంత విస్తృతంగా పెట్టుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు. 13వ తారీఖు ఉదయం 7 గంటలకల్లా మనకి ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల వేళ కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మంత్రి ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో రోజాను వ్యతిరేకిస్తున్న కొందరు నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరగా, మరోవైపు పార్టీలోనే ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ మంత్రి రోజాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై చర్యలకు పూనుకుంది వైసీపీ. ఇప్పుడు నగరిలో వ్యతిరేక వర్గానికి షాక్ ఇచ్చింది మంత్రి ఆర్కే రోజా. వడమాలపేట జెడ్పీటీసీ మురళీరెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు భరత్. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడినట్లు ఫిర్యాదు అందడంతో చర్యలకు పూనుకున్నట్లు పేర్కొన్నారు. దశాబ్దాల కాలంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటూ భూమన కరుణాకర్ రెడ్డి అభిమానిగానే ఉంటానే తప్ప ప్రాణాలు పోయినా పార్టీ మారనని వైఎస్ఆర్సీపీ నాయకుడు బొమ్మకుంట రవి స్పష్టం చేశారు. 40 సంవత్సరాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి బాటలో నడుస్తూ కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్, వైఎస్ జగన్ అడుగుజాడలో కొనసాగుతున్న మా భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబాన్ని విమర్శించే స్థాయి 4 పార్టీలు మారిన జంపింగ్ జిలానీగా పేరు మోసిన ఉమ్మడి జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు లేదని అమ్మ బొమ్మగుంట రవి స్పష్టం చేశారు. పక్కన ఈ ఊర్లో కరుణాకర్ రెడ్డి దగ్గర అన్ని రాజకీయాలు అన్ని లబ్ధులు పొంది అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు ఏదో ఒకటి రాసిస్తే దాన్ని చూసుకొని చదువుతూ ఉన్నాడు. అన్న ఫస్ట్ పిఆర్పి, అటు తర్వాత తెలుగుదేశం, మళ్ళీ కాంగ్రెసు, మళ్ళీ తెలుగుదేశం, మళ్ళీ వైసీపీ, మళ్ళీ ఇప్పుడు జనసేన. నాకు తెలిసి నేను 35 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. నాకంటే ఎక్కువ 5 ఏళ్ళు ఉంటే కరుణాకర్ రెడ్డి గారు 40 ఏళ్ళుగా ఉన్నాడు. 40 ఏళ్ళుగా రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే ఉన్నాం. మేము ఏ పార్టీ మారలా, ఏ జెండా మోయలేదు, ఏ జెండాకి మేము నమస్కారం పెట్టలా. ఒక రాజశేఖర రెడ్డి ఏ పార్టీలు ఉంటే ఆయన కుటుంబం ఆ పార్టీలో ఉన్నాం. నువ్వు కూడా వచ్చావు, 5 ఏళ్ళు ఈ పార్టీలు ఎమ్మెల్యేగా ఉన్నావు. నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన దౌర్జన్యాలు, నువ్వు చేసిన ప్రాబ్లాల గురించి నువ్వు సర్వేలో ఫ్లాప్ అయిపోయినావు. ఫ్లాప్ అయిపోయిన దానివల్ల నీకు టికెట్ ఇలా ఆ నుండి పరిగెత్తిపోయినావు. చంద్రబాబు కప్పం కట్టినావు, పవన్ కళ్యాణ్ కప్పం కట్టినావు, సీటు తెచ్చుకున్నావు. నువ్వు చిత్తూరు నుండి వచ్చి ఇక్కడ మేము స్థానికుల్లో పట్టుకొని మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నావు. ఇక్కడ స్థానికుల్ని అతను విమర్శిస్తూ ఉంటే అతను పక్కన కూర్చొని నవ్వుతూ ఉండి ఈ లోకల్లో వాళ్ళకంతా చెప్తా ఉన్నాను, అన్న ఈరోజు పెద్దక్కకి రేపు చిన్నక్కకి గుర్తుపెట్టుకోండి. మన ఊర్లో మనం ఎన్నన్నా పడతాం, ఎన్నన్నా ఇదవుతాం. మళ్ళీ మనం తెల్లారి తెలిస్తే అన్న మార్కెట్ కాడనో టీంగిడి కాడనో ఎక్కడో ఒక చోట ఒకటవుతాం. చిత్తూరు అలాంటిది కాదు, మీ అందరికీ తెలుసు. చిత్తూరు ఒకప్పటి నుండి ఎలా ఉనింది, ఆ చిత్తూరులో ఎన్ని అరాచకాలు, ఎన్ని సమస్యలు జరిగినాయనేసి మేము కూడా మాట్లాడగలము. నువ్వు ఆడి నుండి వచ్చేసి నువ్వేదో పెద్ద పోటుగాడ మాదిరి సీటు తీసుకొని వీడికి వచ్చేసావు. ఈ ఊర్లో నీ పక్కన కూర్చొని నీతో కూడా కూర్చొని నవ్వుతా నిన్ను కేరింతలు కొడతా ఉండోళ్ళే నీ కోటీరా చూసుకోవాలి. నువ్వు ఫస్ట్ కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఒకరి గురించి ఎక్కడ కానీ మాట్లాడు, ఎవరికి ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నినాదం కలిగిన వ్యక్తిని. నేను 35 ఏళ్ళుగా ఆయన దగ్గర ఉన్నాను అంటే ఆయనలో ఎంతో అంత మంచితనం ఉంటేనే ఉంటాం. మీ మాదిరి మంచితనానికి నేను ఉన్నాను. మీకు మంచితనం అంటే ఏం తెలిసిన తెలుగుదేశం వాళ్ళు ఉంటూ వచ్చిన వాళ్ళకా ఎవడ భూమి ఉంటాడు ఆక్రమించుకోవాలి, ఎవడు విధానాలంతా ఏ పథకాలు పెట్టి చంద్రబాబు పెట్టినవన్నీ మీరు తినేయాలి. ఇట్లా వాటికి అంతా ఒప్పుకుంటే కరుణాకర్ రెడ్డి మంచోడు, లేకుంటే కరుణాకర్ రెడ్డి చెడ్డోడు. అందుకే చెప్తాను సేనన్న, నువ్వంటే ఒక గౌరవం ఉంది, పెద్దోడు వయసులో. ఈ ఊర్లో రాసిచ్చిన స్లిప్పులన్నీ చదవద్దు. అవన్నీ చదివామంటే
ఆల్రెడీ రాజకీయ నాయకులు ప్రజల్లో గబ్బైపోయిండారు. నిన్ను అతన్ని తిట్టుకొని నువ్వు దోసుకున్నావు, నేను దోసుకున్నాను, నువ్వు తినేసినావు, నేను తినేసినానని. ఆయన ఒకే పార్టీలో ఉన్నాడు. నువ్వు 3-4 పార్టీలు మారినావు. నువ్వేం దోసుకుందో నీకు సీట్ ఇచ్చుండ్రు అనుకుంటారు జనాలు. దీనికని నేనేం చెప్తానంటే, తేలు కుడితే గమ్మున ఉండాలి, నొప్పి నరిస్తే దొంగ పట్టుకుంటారు దొంగ అని. అందుకని రాజకీయ నాయకులే పరువు పోగొట్టుకుంటా ఉంటారు. కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఈ ఊర్లో ఆయన విమర్శించే నేను స్థాయి అన్న విధానాలు కలిగిన వ్యక్తి లేడు. కరుణాకర్ రెడ్డి గారు అంటే ఒక మంచితనానికి ఒక మారు పేరు. ఏ ఒక్కరికైనా సరే ఈ ఊర్లో ఈ పాల్ట్ చేశాడని ఎవరైనా చెప్తే మీరేం చెప్తే దానికి నేను నిలబడతా. మా వ్యక్తిగతంగా నీకు అది చేయలేదు ఇది చేయలేదు అవేంటి దానికంతా నేను కాదు. వ్యక్తిగా ఒక కుటుంబానికి ఎవరికి ఏ సమస్య చేయలే ఎప్పుడు. అందుకే దయచేసి 3 పార్టీలు మనకొద్దు, ఒక పార్టీ మనకు ముద్దు. 3 పార్టీల్లో యుద్ధం. అభినయ్ రెడ్డి సిద్ధం, దేనికైనా మేము రెడీ. నీతో కూడా కూర్చోండోళ్ళు స్లిప్పులు రాసుకొని నువ్వు రోజు చదివినావు అనుకో, నువ్వంటే ఒక గౌరవాళ్ళు కూడా మేము కూడా వచ్చి రోజు మాట్లాడాల్సి వస్తుంది. మాకేం పని పట్ల చంద్రబాబు నాయుడు మాదిరిగా ఎంతోపు ఎదుటోళ్ళని తిట్టే పనే. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని ఈ 3 పార్టీలు నడుచుకుంటే మంచిది. దయచేసి సేనన్న ఈ ఊర్లో వాళ్ళ మాట వినొద్దు. ఇన్నావంటే ఇబ్బందులు పడతావో. నా మాట నువ్వు లక్షణంగా చిత్తూరులో హ్యాపీగా నీ వ్యాపారాలు నువ్వు చేసుకొని బతుక్కో. మా ఊరిని వదిలేయి, తిరుపతిని వదిలేయి. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనసూయ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుగు మహిళా కుప్పం నియోజకవర్గ మహిళా పార్లమెంటు ఉపాధ్యక్షురాలు సుగుణమ్మ, చంద్రకళ, భాగ్యలక్ష్మి, త్రిలో కుప్పం మండలం అధ్యక్షురాలు వసంతమ్మ, శారదమ్మ, సరస్వతమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం గురించి ఏమి తెలుసునని మాట్లాడుతున్నావంటూ లక్ష్మీ పార్వతిని నిలదీశారు. కుప్పం గడ్డ బాబు అడ్డా అని గుర్తుంచుకో. కుప్పంను అభివృద్ధి చేసింది బాబు, చరిత్ర తెలుసుకొని మాట్లాడు లక్ష్మీ పార్వతి అని అన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ పంచన చేరి ఆయన తదనంతరం ప్రతిపక్షాలతో చేతులు కలిపి నందమూరి కుటుంబ సభ్యుల గురించి అవమానకరంగా మాట్లాడతావా? ఎక్కువ మాట్లాడితే కుప్పం నియోజకవర్గ ప్రజలు తరిమి కొడతారు. కుప్పంలో సీసీ రోడ్లు వేసింది, కుప్పం నియోజకవర్గంలో విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసింది జగనా లేక కుప్పం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ చేశాడా? బాబు కుప్పంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి రోజు నుంచే కుప్పం అభివృద్ధి ప్రారంభమైంది. కుప్పంలో రైతులు సంక్షేమం కోసం డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చిన ఘనత బాబుదే. ఇజ్రాయెల్ సాంకేతికతను తీసుకొచ్చి పంటల దిగుబడి పెంచిన ఘనత బాబుదే. ఎవరు పడితే వారు వచ్చి కుప్పంలో బాబు గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడితే తరిమి కొడతామన్నారు. లక్ష్మీ పార్వతి ప్రచారంతో భరత్ కు డిపాజిట్ గల్లంతు కావడం ఖాయం. లక్ష్మీ పార్వతి ప్రచారంలో భాగంగా మాట్లాడిన మాటలకు స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. కుప్పంలో మా కుప్పాన్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఏ మూలన చూడు, ఎక్కడ చూడు, నువ్వు ఇన్ని రోజులు నిన్నటి నుండి నువ్వు క్యాన్వాస్ చేస్తున్నావు కదా డోర్ టు డోర్. ఆ రోడ్లు నీ బాబేసినాడా లేదా మీ వీరగంధం సుబ్బారావు వచ్చేసాడా? అడగాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా? వెనకాల ఇన్ని గోతులు పెట్టుకొని నువ్వు ముందొచ్చి ఇన్ని మాట్లాడతావా? నువ్వు మా కుప్పంలో నోరు జాగ్రత్తగా పెట్టుకో, లేకపోతే తరిమి కొట్టాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. పేరు పేరున నమస్కారాలు. నిన్నటి రోజున లక్ష్మీ పార్వతి మా కుప్పం నియోజకవర్గానికి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నా. నీకు ఏం తెలుసని, కుప్పం నియోజకవర్గం గురించి ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు? చంద్రబాబు నాయుడు గారంటే నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు అని చెప్పి గట్టిగా తెలుగు మహిళలుగా ప్రశ్నిస్తున్నా. మాట్లాడే ముందు ఎవరి హోదా, ఎవరు ఎలా మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. నీకు వయసు వచ్చింది కానీ కొద్దిగా కూడా బుద్ధి జ్ఞానం లేదు. చంద్రబాబు నాయుడు గారిని గురించి నువ్వు మాట్లాడతావా? నీకు ఎంత లంచం ఇచ్చారని చెప్పి నువ్వు కుప్పంకి వచ్చి మాట్లాడుతున్నావు. ఎంత డెవలప్ చేశారో ఒకసారి దాని గురించి మాట్లాడు. 3 సంవత్సరాలు ఎన్టీఆర్ గారి నీడలో ఉండి ఈరోజు ఎన్టీఆర్ గారి కుటుంబం గురించి మాట్లాడతావా? ఎన్టీఆర్ గారి ఇంటి బిడ్డల గురించి మాట్లాడతావా? నీకు ఎంత ధైర్యం? కుప్పం గడ్డ చంద్రబాబు నాయుడు గారి అడ్డ, గుర్తుపెట్టుకో. ఏమనుకుంటున్నావు నువ్వు? మన లోకేష్ బాబు గురించి మాట్లాడతావా? 7వ తరగతి ఫెయిల్ అంటావా? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీలు తీసుకున్నటువంటి లోకేష్ బాబుని నువ్వు విమర్శించి మాట్లాడవు ఎంతవరకు కరెక్ట్? లక్ష్మీ పార్వతి అని చెప్పి అడుగుతున్నాను ఇవాళ. లోకేష్ బాబు గారి స్పీచ్కి నువ్వు నిలబడగలవా? మీ వైసీపీ పార్టీ వాళ్ళు తట్టుకోగలరా?
అది లోకేష్ బాబు అంటే, ఆయన తెలివితేటలంటే, ఆయన ఎడ్యుకేషన్ అంటే గుర్తు పెట్టుకొని మాట్లాడు. ఇంకొకసారి నోటికొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని కానీ విమర్శించినట్టయితే కుప్పంలో ఉన్నటువంటి తెలుగు మహిళలందరూ నిన్ను తరిమి తరిమి కొడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నా బిడ్డ అంటాడు మాట వస్తే, జగన్మోహన్ రెడ్డి నీ బిడ్డ అయితే నువ్వు ఎన్టీఆర్ గారిని పెళ్లి చేసుకున్నావా, రాజశేఖర్ రెడ్డిని పెళ్లి చేసుకున్నావా? ఆ రెండిట్లో ఒకటి చెప్పు ముందు, మాట్లాడే ముందు. ప్రతిసారి మాటికి నువ్వు ఆ మాట అంటావు అంటే ఎన్టీఆర్ కుటుంబాన్ని నాశనం చేయడానికి నువ్వు ఒక చీడ పురుగులా వచ్చి చేరి ఆ కుటుంబానికి ఒక మచ్చ తీసుకొచ్చినటువంటి కిలాడివి నువ్వు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, ఎన్టీఆర్ గారి కుటుంబం గురించి నువ్వు మాట్లాడతావా? ఆడబిడ్డలని కూడా చూడకుండా నువ్వు ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల్ని మాట్లాడడం నీకు ఎంతవరకు కరెక్ట్? ఒక మహిళా కిలాడి అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ చంద్రబాబు మనకు ఎన్టీ రామారావు గారి పంచన చేరిన నువ్వు ఆయన దగ్గర ఎంతో కొంత నువ్వు బాగుపడ్డావు. కానీ ఆ కృతజ్ఞత కూడా లేకుండా, ఆ కృతజ్ఞతను నువ్వు మనసులో పెట్టుకొని ఆ కుటుంబం మీద నువ్వు దయనీయంగా ఉండకుండా ఈరోజు అపోజిషన్ పార్టీలో చేరుకొని ఆ కుటుంబాన్ని నువ్వు మచ్చ తీసుకురావాలని చెప్పి ప్రజల్లో నువ్వు ఇష్టానుసారం మాట్లాడతావే. ప్రజలు నిన్ను చీచి అని చీదరించకుండా కూడా నీకు సిగ్గు లజ్జ మానం ఏమీ లేకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతావు. నీకు సిగ్గుందని చెప్పి అడుగుతున్నా ఇవాళ ఒక సాటి మహిళగా. ఏది మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, ఎవరికి ఎంత హోదా ఉంది, వాళ్ళు మాట్లాడే విధానం ఏమి, ఎవరికి ఎంత వాళ్ళు చేసినటువంటి పనికి తగినటువంటి రీతిలో స్పందన ఇవ్వాల్సిందిగా నేను ఇవాళ తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే, ఆ దేవత ఒక లపాకి కుప్పంలో వచ్చి ప్రచారం చేసింది. అయ్యా భరత్, ఆ లపాకి వచ్చి కుప్పంలో ప్రచారం పోయింటే నీకు డిపాజిట్లు వచ్చేది. అది వచ్చిన దానికి ఉండేది కూడా డిపాజిట్లు కోల్పోయాక నీకు మూలము. కాబట్టి నేను విలేజ్లో వెళ్తే రాత్రి ప్రచారానికి వెళ్ళాను. చాలా మందికి ఆ లపాకి మాట్లాడే వీడియోలు చూపిస్తే వాళ్ళు చెప్తా ఉన్నారు, విలేజ్లో పరకులతో దాన్ని తరిమి కొట్టేకి మేమంతా సిద్ధంగా ఉన్నాము, మీరు కూడా మా వెంట రండి అని ప్రజలు చెప్తా ఉన్నారమ్మా. ఇలాంటి మాటలు మేము మాట్లాడేది కాదు. మేము తెలుగుదేశం వాళ్ళు కాబట్టి మాకు సంస్కారం ఉంది. మేము ఇలాంటి మాటలు మాట్లాడము. గ్రామాల్లో ప్రజలు అలా చెప్తా ఉన్నారమ్మా నీ గురించి. నువ్వు ఆరుమాన వాయించుకొని ఎక్కడో ఒక చోట ఉండకుండా నీకెందుకమ్మా ఇవన్నీ? కుప్ప మీద దొరికిందా నీకు? అయ్యా భరత్ గారు, నీ బయోగ్రఫీ రాసేకి వచ్చినట్లుందయ్యా ఈమె. ఆరుమాని వాయించుకొని నీ కథ అవుట్, ఇంక నీ కథ గోయిందా కుప్పంలో. ఇంతకు ముందన్నా కనీసం నేను 4 జాతరలో ఉన్నా పల్లోడు అని చెప్పుకుంటా ఉంటే, వన్నీ కూడా చెప్పుకుంటా ఉంటే, ఇంక అది పోయా. అది వచ్చింది కదా, అలాంటి వచ్చి నీకు ప్రచారం చేసిందంటే నీ బతుకంతా నువ్వెంత అని ప్రజలు ఊర్లో సిగ్గుచేటని నవ్వుకుంటా ఉన్నారు. మీ జాతరలో నిజంగానే నేను విని మాటప్ప, నేనైతే మాట్లాడలేను ఇలాంటి మాటలు. ఎందుకంటే మేము తెలుగుదేశం కాబట్టి మాకు కాస్త సంస్కారం ఉంది. మేము అలాంటి మాటలు మాట్లాడలేము. తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు గౌరవస్తులు. తెలుగుదేశం అంటే తెగింపు, ధైర్యం, పోరాటం కలిగింది తెలుగుదేశం. కాబట్టి ఇంకోసారి తెలుగుదేశం గురించి మాట్లాడేది కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది కానీ, తెలుగు మహిళల గురించి మాట్లాడేది కానీ, మా బూనం పేరు కానీ, మా లోకేష్ బాబు గారి పేరు కానీ ఎక్కడైనా ఎవరైనా వాగారంటే కబడ్దార్ బిడ్డ, తెలుగుదేశం పేరు ఎత్తాలంట ఎవడైనా అదర్ సావాలా. ఎందుకంటే మేము అనవసరంగా ఎవరి జోలికి పోము. మా జోలికి వస్తే వదిలిపెట్టము. కుప్పం గడ్డ చంద్రన్న అడ్డ బిడ్డ, జాగ్రత్త. ఇంకోసారి పనికి మళ్ళీ నపాకిల్ని వాళ్ళని వీళ్ళని తెచ్చి కుప్పంలో ప్రచారం చేస్తుంటే నీకు పొడే 4 ఓట్లు కూడా పొడవు నాకు తెలిసి. కాబట్టి ఇక మీద కనీసం ఇంగిత జ్ఞానంతో ప్రచారం చెయ్యి, నీకు మంచి జరుగుతుంది, ఏదో డిపాజిట్లు వస్తుంది. అంతేగాని ఆ లపాకి వచ్చి కుప్పంలో ప్రచారం చేస్తే ఓట్లు రావు. కనీసం నీ భార్య పైన 4 నోట్లు అడిగింటే అన్న ఓట్లు వేసేవాళ్ళు. దాని ముఖం చూసి ఎవడయ్యా ఓటేస్తాడు? ఎన్టీ రామారావు బయోగ్రఫీ రాసా, ఆయన పోయిందాయా. ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి బయోగ్రఫీ, ఈ భరత్ బయోగ్రఫీ రాసాకు వచ్చినట్లుంది కుప్పానికి ఆవిడ నాకు తెలిసి.
కాబట్టి అమ్మ మేము తెలుగుదేశం వాళ్ళు కాస్త గౌరవస్తులు, నీకు గౌరవిస్తా ఉన్నాము. మా ప్రజలు అలా మాట్లాడుకుంటా ఉన్నారు ఊర్లో. కాబట్టి కుప్పంలో ప్రచారం చేయింది చాలు. మీ భరత్ అన్నని హైదరాబాద్కు అతి త్వరలో మూటామూడు సర్దుకొని రెడీగా ఉండమాను. లేదంటే సాగనంపేట మేమంతా కూడా సిద్ధంగా ఉంటాము. జాగ్రత్త అని అందరికీ హెచ్చరిస్తాను. వైకాపా నేతలకు ఒక్క ఛాన్స్ ఇస్తే ఆస్తులను తాకట్టు పెట్టి లూటీ చేశారని, మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొంటు శంకర్ పేర్కొన్నారు. నగర పరిధిలోని 19వ డివిజన్లో శ్రీకాకుళం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కెల్లా కొండలరావు, టీడీపీ నగర అధ్యక్షుడు మాధారపు వెంకటేష్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 పథకాల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డివిజన్ పరిధిలోని ఇంటింటికి వెళ్లి బాబు సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లు సంక్షేమం పేరుతో ప్రభుత్వం ఆస్తులు తాకట్టు పెట్టి పేదలకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. అన్ని వర్గాలు అన్ని రంగాలు తిరోగమనం చెందాయన్నారు. నగరాన్ని పట్టించుకునే నాథుడు లేక అభివృద్ధికి కనీస మౌలిక సదుపాయాలకు దూరమైందన్నారు. నగరాన్ని అభివృద్ధి చేసుకునేందుకు కూటమికి సహకరించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్ నాయుడుకు హ్యాట్రిక్ విజయాన్ని, ఎమ్మెల్యేగా తనకు భారీ విజయాన్ని అందించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి, డివిజన్ నాయకులు కెల్లా వెంకట రాజేష్, కెల్లా కిషోర్ కుమార్, చిన్ని, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం బూరుగుపాలెం పంచాయతీలో సర్పంచ్తో పాటు వార్డు మెంబర్లు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి అధిక సంఖ్యలో సర్పంచ్ ఓబుల్రెడ్డి వెంకటరమణతో కలిసి పార్టీలోకి చేరారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ వీళ్ళందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ మాట్లాడుతూ, మొట్టమొదటిసారి అధిక సంఖ్యలో పార్టీలోకి చేరడం అన్నది నా యొక్క గెలుపుకి తొలిమెట్టని అనుకుంటున్నాను. అంతేకాకుండా బురుగుపాలెం పంచాయతీ మరియు తాటిపాలెం పక్కన ఉన్న పంచాయతీలు కూడా ఈ రోజు అధిక సంఖ్యలో పార్టీలో చేరారు. ఈ రోజుతో అయ్యన్నపాత్రుడికి ఓటమి భయం ఇంకా ఎక్కువైందని అన్నారు. ఈ కార్యక్రమంలో బూరుపాలెం వృత్తుల ఎర్రపాత్రుడు మరియు సర్పంచులు, వైసీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సర్పంచ్ గారితో పాటు వచ్చినటువంటి శాసన మిత్రులందరికీ కూడా మా పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత గౌరవ శాసనసభ్యులు మన ఉద్దేశం ప్రసంగిస్తారు. ఇంకొక నిమిషం ప్రభుత్వం దగ్గర పడుతుంది కాబట్టి ఒక నిమిషం అయిపోయిందంటే మండలంలో పార్టీ నాయకులకు ముఖ్యంగా ఈరోజు మన పార్టీలో జాయిన్ అయిన పెద్దలు బూరుగుపాలెం సర్పంచ్ గారు అమ్మగారితో పాటు మిగతా చాలా మంది పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. నిజంగా మీ అందరికీ కూడా చేతులకి నమస్కారం తెలుపుకుంటాం. అందరూ కూడా ఎందుకంటే ఈరోజు మరొక 10 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో మీ అందరూ వచ్చి మీకు తోడుగా ఉంటాం, మిమ్మల్ని గెలిపించుకుంటాం, జగనాన్ని ముఖ్యమంత్రి చేసుకుంటాం అని చెప్పి మరి మీ అందరూ కూడా వచ్చి మంచి మంచి మద్దతు ధరకు మరింత బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినందుకు మరొకసారి ముందుగా మహిళలకు, ప్రజలకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఇక రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితులు కూడా మళ్ళీ మనం అధికారంలో ఉంటాం, జగనన్న ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ మీ అందరికీ ఆశిస్తుందో ఎమ్మెల్యేలు అవుతారు కనుక రేపు రాబోయే రోజుల్లో మీ గ్రామానికి సంబంధించి కానీ మీ మండలానికి సంబంధించి కానీ మరి మీ అందరినీ కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తూ ముఖ్యంగా సర్పంచ్ గారు కానీ ఇంకా ప్రజలందరినీ కూడా ప్రతి కార్యక్రమంలో కానీ పార్టీ పనుల్లో కానీ పార్టీ నాయకులతో కానీ మరి మీతో మాతో మా పార్టీ నాయకులతో పాటు మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి రేపు రాబోయే రోజుల్లో మనందరికీ గౌరవం ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా నడుచుకుంటారని చెప్పి సందర్భంగా తెలియవచ్చు. మరొకసారి ఎంత పెద్ద ఎత్తున నాకు తెలిసి మేము గత 2 నెలల నుంచి కూడా జాయినింగ్స్ అవుతాయి కానీ 1 లైన్ 2 లైన్లు పెట్టా కానీ ఎంత భారీ ఎత్తున ఎంత పెద్ద ఎత్తున మీరు అందరూ
ఇదే మనం సృష్టించుకున్నాము. ఎట్టి పరిస్థితులు కూడా మా నినాదం ఏంటంటే 30,000 పైగా మెజారిటీ గెలుస్తాం. దానికి ఇప్పుడు మహిళలందరికీ, యువతకి, పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఏదైతే మనం ఈరోజు గణేష్ గారి నమ్మకంతో మనందరమే వచ్చి పార్టీలో జాయిన్ జరిగింది. మరి వచ్చినటువంటి కాకుండా మన గ్రామం నుంచి మీ అందరూ కష్టపడి అత్యధిక మెజారిటీలో గణేష్ గారిని గెలిపించాలని మరి మనం ఏదైతే ఆయన మీద నమ్మకంతో వచ్చేసామో మరి తర్వాత ఆయన ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యి రాష్ట్రంలో మరి సభాముఖంగా ఇక్కడ ఉన్నటువంటి మాట్లాడడానికి అలాగే అన్ని శ్రీకాకుళం నగరం కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారో ధర్మాన సమాధానం చెప్పాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గోడు శంకర్ అన్నారు. నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియంను బుధవారం ఆయన సందర్శించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వాకర్స్ క్లబ్ సభ్యులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది జాతీయ స్థాయి క్రీడాకారులను అందించిన స్టేడియం శిథిలావస్థకు చేరుకోవడంతో నాటి టీడీపీ ప్రభుత్వం పునర్నిర్మాణానికి పూనుకుందన్నారు. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ధర్మాన ఎన్నికల ముందు పనుల జాప్యంపై నగరంలో ర్యాలీ నిర్వహించి టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నిజంగా ధర్మానకు స్టేడియంపై చిత్తశుద్ధి ఉంటే 5 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా ఇటు స్టేడియం అటు ఆముదాల వలస రోడ్ నిర్మాణం పూర్తి చేయలేని అసమర్థ నాయకులు ఏడాదిలో పూర్తి చేస్తామని ప్రజలను నమ్మబలుకుతున్నారని ఆరోపించారు. రివర్స్ టెండర్ల పేరిట రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టేశారని మండిపడ్డారు. 12 ఇయర్స్ ఏజ్డ్ పీపుల్స్ వాళ్ళ జీవితాల్లో ఆల్రెడీ 5 ఇయర్స్ వాళ్ళు కోల్పోయారు. స్టేడియం ఫెసిలిటీ లేకుండా వాళ్ళు కోల్పోయారు. నేను 6th క్లాస్ చదివేటప్పుడు 1986లో ఇక్కడ ఉత్తరాంధ్ర క్రికెట్ పోటీలు జరిగినప్పుడు నేను వచ్చి అటెండ్ అయ్యాను. కానీ ఎంత అత్యాధునిక యుగం వచ్చినప్పుడు కూడా ఈ రోజుకి స్టేడియం అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. పూర్తిగా ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ఎక్కడున్న ధర్మాన ప్రసాదరావు గారి ఫెయిల్యూర్. కావున వీలైనంత తొందరలో రేపు ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి 6 నెలల్లో స్టేడియంని అందుబాటులోకి తీసుకువచ్చి జోనల్ స్థాయి క్రికెట్ పోటీలు పెట్టి, అలాగే అథ్లెటిక్స్ పోటీలు పెట్టి, ఎవరైతే ఇప్పుడే చెప్పారు సోదరుడు 45 మంది కుర్రోళ్ళకి వాళ్ళకి కోచింగ్ ఇచ్చి వాళ్ళకి ఏదో సంతృప్తి ఇచ్చేవాళ్ళు, అది కూడా పూర్తిగా క్యాన్సిల్ చేస్తారు. ఆయన ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది. అలాగే ఎంతోమంది ఈ శరీర దారుఢ్యం కోసం డైలీ వాళ్ళు ఇక్కడ ఎక్సర్సైజ్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రేపు పెడతాం, ఎల్లుండి పెడతాం, వచ్చే నెల పెడతామని అలాగే గత 2 ఇయర్స్ 3 ఇయర్స్గా పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు. దీంతో వాళ్ళు నిరాశ నిస్పృహకి లోనయ్యి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.